ఒక్కొక్క నియోజకవర్గం మీద ఒక గంట చెప్పగలుగుతా నేను. మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలలో రఘునందన్ రావు పుట్టింది పెరిగింది దుబ్బాకలో, డిగ్రీ దాకా చదువుకున్నది సిద్దిపేటలో, 28 ఏళ్ళు పటాన్చెరులో ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని పటాన్చెరులో ఉన్నా, 30 ఏళ్ళు సంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేసిన. నాకంటే ఎక్కువ నియోజకవర్గాల మీద మీకేం తెలుసు? నర్సాపూర్ ఏడు ఉంటుందో తెలియదు, మెదక్ ఏడు ఉంటుందో తెలియదు, హైదరాబాద్ ఏసీ రూమ్ లో కూర్చొని పార్లమెంట్ల మీద మేము ఏదో చేస్తున్నాం అనేట వాళ్ళతో ఎట్లయితుంది? నాకంటే ఎక్కువ ఏం తెలుసు మీకు అంటున్నా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు ఊరు తిరిగి జెండా గదే కట్టినోని నేను. పటాన్చెరులో మంచినీళ్ళ సమస్య ఉందనేది సుప్రీంకోర్టుకు ఉత్తరాలు రాసి కొట్లాడింది మేము. అక్కడ ఉన్నటువంటి నక్కబాగు చచ్చిపోయిందని నాటి సుప్రీంకోర్టు జడ్జి తోటి చెప్పించి జడ్జిమెంట్ రాపించేలాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ముందు ఆర్గ్యుమెంట్స్ నడిపించింది మేము. స్థానికులకు ఎంప్లాయ్మెంట్ వస్తలేదని కొట్లాడుతుంది మేము. బీర్ కంపెనీలకు మంచినీళ్ళు వస్తున్నాయి కానీ సంగారెడ్డి వాళ్ళకి సదాశివపేటకి మంచినీళ్ళు సింగూరు నీళ్ళు వస్తలేవని అడిగింది రఘునందన్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్లో మూతపడ్డే తెరిపిమని అడిగింది మేము. నర్సాపూర్ అడుగు అంతరించిపోతుంది, చుట్టూ కెమికల్ కంపెనీలు వస్తున్నాయి చూడు అని చెప్తుంది